హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం ఆలూ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కే లోపు మిగతా ప్రాసెస్ని చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg పొటాటోస్కి క్వాంటిటీస్ చెప్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న పొటాటో కాస్త పెద్దగా ఉంది. దీని వెయిట్ 1/2 kg దాకా ఉంది. పొటాటోకి పైన స్కిన్ని పీల్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా స్లైస్ చేసుకోవాలి. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలండి. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 12 to 15 స్లైసెస్ వరకు వచ్చాయి. ఇలా కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వీటిని కాసేపు పక్కన పెట్టి బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో స్ట్రెయినర్ని పెట్టి అందులో 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కారం వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏరేషన్ ఫామ్ అయ్యి బజ్జీలు ఫ్లఫీగా వస్తాయి. తర్వాత ఇందులో 2 స్పూన్ల వేడి నూనెని వేసి ఒకసారి కలుపుకొని నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కాసేపటికి పిండి షైనీగా అవుతుంది. పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే బజ్జీలు అంత ఫ్లఫీగా వస్తాయని గుర్తుంచుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి 1/2 స్పూన్ వాముని ఇలా నలిపి వేయాలి. వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని ఉండలు లేకుండా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పొటాటో స్లైసెస్ని పిండిలో ముంచి ఎక్స్ట్రా పిండిని ఇలా ఊర్చి ఒకదాని తర్వాత ఒకటి నూనెలో నిదానంగా డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా బజ్జీలు ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు మరో వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆయిల్ని ఎక్కువగా వేడి చేసేస్తే పైన రంగు వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. అలా అని సిమ్లో పెట్టినా నూనె వేడవ్వక ముందే బజ్జీలను వేసినా నూనెని బాగా పీల్చేస్తాయని గుర్తుంచుకోండి. ఇలా 2-3 బ్యాచెస్లో బజ్జీలని ఫ్రై చేసుకొని తీసి పక్కనుంచుకోవాలి. మీకు నచ్చితే ఇలా కూడా తినేయచ్చు, లేదంటే స్టఫింగ్ పెట్టుకోవచ్చు. బజ్జీలను ఫ్రై చేసుకున్న అదే నూనెలో 1/2 కప్పు పల్లీలని వేసి వేపుకుని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 ఉల్లిపాయల సన్నని తరుగుని, కాస్త కొత్తిమీర తరుగుని వేసి మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆలూ బజ్జీలని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర తరుగుని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత పైనుండి కాస్త కారం, ఉప్పు చల్లి ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకోవాలి. ఫైనల్గా కాస్త నిమ్మరసాన్ని వేసుకుంటే స్టఫ్డ్ ఆలూ బజ్జీ రెడీ. నేను చెప్పిన టిప్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి చేశారంటే స్ట్రీట్ స్టైల్ కంటే బెటర్గా ఇంకా ఇంట్లోనే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్లైమేట్ కూల్గా ఉండి వర్షాలు పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు బయట బండి మీద దొరికే బజ్జీలు కొనుక్కు తినే కంటే ఇంట్లో మన చేతులతో మనమే కాస్త హెల్దీగా చేసుకొని తింటే కొంతలో కొంతైనా బెటర్ కదండి.